If 2 cos theta minus sin theta is equal to x and cos theta minus 3 sin theta is equal to y, then 2x square plus y square minus 2xy is equal to ఎంత? ఇక్కడ మనకి 2 cos theta minus sin theta is equal to x అని ఇచ్చాడు. ఇంకొకటి ఏమి ఇచ్చాడు మనకి? cos theta minus 3 sin theta is equal to y అని ఇచ్చాడు. అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది 1 మినిట్లో చేయొచ్చు ఈ సమ్ని. ఇక్కడ మనం టీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ తీసుకుంటున్నాం. అంటే కాస్ థీటాలో థీటా ఉంది కదా, ఈ థీటాలో 90 వేస్తున్నాం. 2 కాస్ 90 డిగ్రీస్ మైనస్ అదేవిధంగా సైన్లో కూడా వేస్తున్నాం. సైన్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 2 ఇంటూ కాస్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ సైన్ 90 డిగ్రీస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. 2 ఇంటూ 0 0 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. అదేవిధంగా వైలో కూడా థీటా వాల్యూ వేస్తున్నాం. కాస్ 90 డిగ్రీస్ మైనస్ 3 సైన్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వై. కాస్ 90 0 మైనస్ 3 సైన్ 3 ఇంటూ సైన్ 90 కదా, 3 సైన్ 90 1 ఈజ్ ఈక్వల్ టు వై. వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. మనకి ఎక్స్ వాల్యూ తెలిసింది, వై వాల్యూ తెలిసింది. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్ అండ్ వై వాల్యూస్ సబ్మిట్ చేయడం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎంత? -1 హోల్ స్క్వేర్. వై అంటే -3 హోల్ స్క్వేర్. x value -1, y value -3. 1 into 1 1, minus into minus 1 plus, minus 3 into minus 3 plus 9, minus into minus plus, minus plus into minus minus. 2 3s are 6. 2 plus 9 minus 6. 2 plus 3 is equal to 5.